భారత ప్రజాస్వామ్యంలోనే భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంలాగా మనందరికీ తెలుసు. అలా నిలిచిపోతుంది కూడా. ఎందుకంటే ఈ రోజుకి 50 సంవత్సరాలు జరిగింది. ఈ దురదృష్టకరమైనటువంటి నియంతృత్వ పోకడ జరిగి కరెక్ట్గా 50 ఇయర్స్ అయింది ఇప్పటికీ. ముఖ్యంగా ఈరోజు మీడియా వారి ద్వారా మేము ప్రజలందరికీ ఎందుకు ఇంత పెద్ద ఎత్తున తీసుకొని వెళ్తున్నామంటే, ఆనాడు ఎంతోమంది మీలాంటి మీడియా సోదరులందరూ కూడా బలిదానం చేశారు, అక్రమంగా జైలు పాలయ్యారు. కానీ అటువంటి మీడియా మిత్రులు వారి యొక్క ధైర్య సాహసాల వల్లనే తిరిగి మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. అందుకే ఆనాటి మీడియా సోదరులకి, అలాగే నేటి తరాలకి, భవిష్యత్ తరాలకి ఈ చీకటి అధ్యాయాన్ని తీసుకొని వెళ్తున్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే జూన్ 25, 1975 ఆ ఎమర్జెన్సీ ప్రకటించిన రోజున అక్రమంగా, అన్యాయంగా బలి అవ్వబడినటువంటి వీరులని, వారి త్యాగాలని, అలాగే జైళ్లలో పెట్టబడినటువంటి వేలాది మందిని స్మరించుకుంటూ ఈ ఎమర్జెన్సీ డే యొక్క ఆ చేదు జ్ఞాపకాలని ఈనాటి భవిష్యత్ పిల్లలకి అర్థమయ్యేలాగా తీసుకొని వెళ్తున్నాము. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ, ఒకసారి మనం చూసుకుంటే ఇప్పుడున్నటువంటి తరాలకి సోనియా గాంధీ అనధికార ప్రధాని మంత్రిలాగా ఉండి ఈ భారతదేశాన్ని అవినీతిమయం చేసినటువంటిది కొంతవరకు ఈ తరానికి అర్థమవుతుంది. అలాగే మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలన్నటువంటి కుట్రలు పన్నుతున్నటువంటి కుట్రదారులతో, విదేశీ కుట్రదారులతో చేతులు కలుపుతూ ప్రతి సంఘటనలోనూ, సందర్భంలోనూ పరాయి దేశాలకు వెళ్ళి మన దేశాన్ని, అలాగే మన దేశ ప్రజల పరువుని మంటగలుపుతున్నటువంటి రాహుల్ గాంధీ యొక్క ఆలోచన ధోరణి కూడా మన ఈ తరానికి తెలుస్తుంది. కానీ అసలు ఈ కుటుంబం మొత్తం, గాంధీ కుటుంబం మొత్తం కూడా ఈ దేశాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించింది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా కూనీ చేసింది అనేది కూడా ఇప్పుడు మనం కొద్దిగా మరింత లోతుగా తెలుసుకుందాం. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన అధికారాన్ని నిలుపుకోవాలన్న స్వార్థంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి రోజు, ప్రజాస్వామ్యాన్ని తునాతునకలు చేసింది అప్పటి ఇందిరాగాంధీ. పౌర హక్కులను కూడా రద్దు చేసి, ఏవైతే ప్రాథమికంగా మనకి పౌర హక్కులు ఉంటాయో అటువంటి హక్కులను కూడా రద్దు చేసి, అటు మీడియా నోర్లకి సంఖ్యలు వేసి, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది లేకుండా నిర్బంధించేసి ప్రజలందరినీ, వేలాది మందిని, రాజకీయ నాయకులని, కార్యకర్తలని, సామాన్య పౌరులను కూడా నిర్బంధించినటువంటి రోజు ఈ రోజు, అంటే జూన్ 25. అలాగే పత్రికలపైన సెన్సార్ని విధించింది. ఏదైతే ఈ దేశంలో 4వ సింహం అని చెప్పని అంటాం మనము మీడియాని, అటువంటి పత్రికల పైన కూడా ఆవిడ సెన్సార్ విధించింది. దూరదర్శన్ లాంటి జాతీయ టీవీ, టెలివిజన్ ఛానల్ ఏదైతే ఉందో ప్రసార మాధ్యమం, దాన్ని కూడా ఆవిడ పూర్తిగా నిర్బంధించినటువంటి సంఘటన. అంటే ఇదంతా ఎందుకు వచ్చింది? ఇదంతా ఏదో పక్క దేశం మన పైన యుద్ధానికి వచ్చిందనో, లేదంటే అంతర్గతంగా ఇంకోటేదో జరిగిపోతుందని అనుకున్న సందర్భంలో, శాంతి భద్రతలు ఫెయిల్ అయ్యాయి అనుకున్న సందర్భంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఎమర్జెన్సీ లాంటిది పెడితే దానికి ఒక అర్థం ఉంటుంది. కానీ కేవలం అలహాబాద్ హైకోర్టు తన ఎంపీ ఎన్నిక చెల్లదు అని చెప్పినందుకు తాను మళ్ళీ ప్రధానమంత్రి అవను అని చెప్పాలని తెలుసుకున్నటువంటి ఇందిరాగాంధీ ఇటువంటి ఎమర్జెన్సీ డేని అర్ధరాత్రి పూట ప్రకటించి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, అంటే రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు, మళ్ళీ మనం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ఇంతటి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసి, అసలు రాజ్యాంగమే లేకుండా, ప్రజాస్వామ్యమే లేకుండా చేసినటువంటి ఇందిరాగాంధీ, ఆమె వారసులు ఈ రోజున సోనియా గాంధీ కానీ, లేదంటే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ బయటకు వచ్చి రాజ్యాంగం గురించి అని చెప్పని మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఇది ఎంతటి విడ్డూరమో మనకు అర్థమవుతుంది. వాళ్ళ గుర్తు లేదా, గుర్తు ఉండి కూడా కావాలని చెప్పని ప్రజల్ని ఇంకా మభ్యపెట్టే పనిలోనే కాంగ్రెస్ నాయకులందరూ కూడా తిరుగుతూ ఉన్నట్టున్నారు. రాజ్యాంగాన్ని విచ్చలవిడిగా అధికారం కోసం, పదవి కోసం అని చెప్పని ఆమె మార్చేసింది. ఎన్నోసార్లు మార్చింది కాంగ్రెస్. దేనికోసం? దేశ హితం కోసమా? ప్రజలకి మంచి పథకాలను అందించడం కోసమా? లేదంటే భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి సంస్కరణలు ఏ విధంగా అయితే 370 అధికారులు కానివ్వండి, ఇతరత్ర బిల్లులు, ప్రజలకు పనికొచ్చే బిల్లుల కోసం మేము రాజ్యాంగాన్ని కొన్నిసార్లు సవరించాము. కానీ కాంగ్రెస్ ఉన్నప్పుడు, అటు నెహ్రూ మొదలుకొని ఇటు సోనియా గాంధీ వరకు ఉన్నప్పుడు కూడా, అంటే
అధికారికంగా ఇక్కడ చెప్తున్నాను. వారి పాలన ఉన్నంత వరకు కూడా వారు తమ స్వార్థ రాజకీయాల కోసం మాత్రమే రాజ్యాంగాన్ని మారుస్తూ వచ్చారు. అలాగే ఆ చీకటి రోజుల కాలంలో 250 మంది పైగా పాత్రికేయులు జైలుకి వెళ్ళారు. ప్రజల పక్షాన ప్రజల గొంతుగా నిలబడేటటువంటి పాత్రికేయులు, నిజాన్ని నిర్భయంగా ప్రజలకు చెప్పేటటువంటి పాత్రికేయులు, అటువంటి వారిని 250 మందిని జైలుకు పంపినది ఇందిరాగాంధీ. 1,00,000 మందికి పైగా సత్యాగ్రహులు ఏ విధంగా అయితే దేశం కోసం, స్వాతంత్రం కోసం పోరాటం చేశారో, ఆ తర్వాత కూడా దేశ హితం కోసం పోరాటం చేసినటువంటి వారు, అప్పట్లో ఉన్నటువంటి దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి వారు కూడా తర్వాత 1975 ఎమర్జెన్సీ కాలంలో కూడా ఇంత అప్రజాస్వామిక చర్యని తులనాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చేసే కృషిలో 1,00,000 మందిని రాత్రికి రాత్రి జైళ్లలో పెట్టించింది ఇందిరాగాంధీ. అలాగే ఆర్ఎస్ఎస్ కానీ, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కానీ, జనసంఘ్ కానీ, లేదా ఏబీవీపీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలని వారందరూ కూడా ఈమె ఎన్ని లక్షల మందిని జైళ్లలో ఇందిరాగాంధీ పెడుతున్నా సరే ఎంతో ధైర్యంతో పోరాటం చేసి ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల వైపు నిలబడ్డారు. అలాంటి వారిని కూడా ఎంతో మందిని జైళ్లలో పెట్టింది. అయినప్పటికీ ఈ పోరాటం ఆగిందంటే ఆగలేదు. దేశ ప్రజలందరికీ ఇందిరాగాంధీ చేసినటువంటి ఈ అరాచకపు నియంత్రిత చీకటి కోణాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత జనతా పార్టీకి అత్యధికంగా వారు మెజార్టీ ఇచ్చి జనతా పార్టీ ఘన విజయం సాధించిన తర్వాతనే మళ్ళీ ప్రజాస్వామ్యం పునరుద్ధరింపబడింది. ఇదంతా కూడా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఇది ఒక ప్రజా ఉద్యమం. మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి ప్రజా ఉద్యమం. ప్రతిపక్షాలు ఏకతాటిపై నడిపినటువంటి ఉద్యమం అది. అన్ని రాజకీయ పార్టీలు కూడా అప్పట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. ప్రజల సంకల్పం, అలాగే యువత యొక్క ధైర్య సాహసాలు మరియు పాత్రికేయుల యొక్క మానసిక బలం. పాత్రికేయులు వారు ఏదైనా సరే అంటే ప్రజలకి కానీ ప్రభుత్వానికి కానీ మధ్యలో వారధిలాగా ఉంటారు. అటువంటి ప్రభుత్వం ఈ ప్రజలకి కష్టాలు తీసుకొని వస్తుంది, ఇటువంటి అప్రజాస్వామికమైనటువంటి నియంత్రిత పాలన చేస్తుంది అన్నప్పుడు ఆ పాత్రికేయులు జైళ్లలో పెట్టినా సరే వారు నిలబడినటువంటి వారి యొక్క మానసిక బలమే ఇటువంటి ఘన విజయాన్ని సాధించింది, మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించింది అని చెప్పడంలో చాలా కీలకమైన పాత్ర వారు పోషించడం జరిగింది. ఈ రోజు మనందరము బలిదాన దినంలాగా దాన్ని గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఇది కేవలం గతాన్ని, ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు ఇదంతా మనం గతాన్ని గుర్తు చేసుకోవడం అని. ఈ గతాన్ని గుర్తు చేసుకోవడం ద్వారా ఏంటంటే భవిష్యత్తులో ఇటువంటి నియంతృత్వపు పరిపాలన కానీ, లేదంటే ఈ దేశ ప్రజలపైన అటువంటి మళ్ళీ కుట్ర కోణాలు ఏవి జరగకుండా ప్రజలు కూడా జాగరూకులై ఉంటారు. ముఖ్యంగా ఈ తరము యువత కూడా వారు జాగరూకులై ఉంటారు అని చెప్పిన ఒక దృక్పథంతో భారతీయ జనతా పార్టీ ఈ 50 సంవత్సరాల చీకటి కోణాన్ని తీసుకొని ప్రజల ముందుకు వెళ్తోంది.